44 సంవత్సరాల తర్వాత ఇంద్రవల్లి వద్ద స్వచ్ఛయుత వాతావరణంలో అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీలు నివాళులర్పించారు. ఇంద్రవల్లి పర్యటన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడిని ఖండిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలో 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మూఢనమ్మకాల భయంతో ఖాళీ అయిన గ్రామంపై మహాన్యూస్ ప్రసారం చేసిన కథనంపై పోలీసులు స్పందించారు. మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. తదితర అంశాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. గత వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే ప్రధానంగా ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించడానికి ప్రధానంగా ఏప్రిల్ 20 తారీఖున పెద్ద ఎత్తున ఆదివాసీలు అయితే తల్లి రావడం జరిగింది. 44 సంవత్సరాల తర్వాత స్వేచ్ఛగా ఆదివాసీలందరూ కూడా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇన్ని రోజుల పాటుగా నిర్బంధం మధ్య నివాళులు అర్పించినటువంటి ఆదివాసీ గిరిజనం ముఖ్యంగా ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో నివాళులు అర్పించుకోవడం జరిగింది. ప్రధానంగా 1981 ఏప్రిల్ 20న జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆ రోజుల్లో ఆదివాసీలు తమ హక్కుల కోసం ఉద్యమం బాట పడితే ఆ రోజులలో అప్పటి ప్రభుత్వం జరిపినటువంటి కాల్పులలో ముఖ్యంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 మంది మరణించగా ఆదివాసీల లెక్కల ప్రకారం అంతవరకు కూడా ఆదివాసీలు మరణించారని చెప్తా ఉన్నారు. ఆ మరణించినటువంటి వారికి గుర్తుగా ఇంద్రవెల్లిలో వాళ్ళు స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ స్తూపాన్ని ఆ రోజు ఏప్రిల్ 20 తారీఖు రోజును వాళ్ళు స్మరించుకుంటూ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రావడం జరుగుతూ ఉంది. అయితే నిర్బంధాల మధ్య ఆంక్షల మధ్య ఇన్ని రోజుల పాటుగా వాళ్ళు ఈ యొక్క నివాళులు అర్పించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ నివాళులు అర్పించుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పడం, అంతేకాకుండా ఆ రోజు అమరులైనటువంటి ఆదివాసీ కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం కూడా ఇంద్రవెల్లిలో అమరవీరులకు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మాత్రం నివాళులు అర్పించుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కూడా ముఖ్యంగా ఆదివాసీలు ఆ రోజులు తాము యొక్క జాతి ప్రయోజనం కోసం ఉద్యమం చేపట్టారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు మరణించినటువంటి కుటుంబాలు ఎంతమంది ఉన్నారు, ఆ రోజు పోరాటంలో ఎవరెవరు నష్టపోయారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం. దానికి అనుగుణంగా ఐటీడీఏ పిఓ ఆధ్వర్యంలో కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం. కమిటీ నేతృత్వంలో ఎవరెవరు ఆ రోజుల్లో ఆదివాసీలు మరణించారో ఆ కుటుంబాలందరినీ ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎవరినైతే గుర్తించడం జరిగిందో వాళ్ళందరూ కూడా 10 లక్షల రూపాయల మేరకు ట్రైకార్ యూనిట్ల ద్వారా వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నివాళుల కార్యక్రమంలో జిల్లాలోటువంటి ఎమ్మెల్యేలు ప్రేమసాగర్ రావు, కోవలక్ష్మి, అదేవిధంగా అనిల్ జాదవ్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే విడమ బొజ్జు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎంపీ నగేష్, అదేవిధంగా పాయల్ శంకర్, అంతేకాకుండా ప్రధానంగా ఆదివాసీ నాయకుడు ఉన్నటువంటి సోయం బాపురావు కూడా ఈ యొక్క పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు అయితే ఈ యొక్క అమరవీరులకైతే నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పుల్లో 26 మంది వరకు భారతీయులు మరణించినటువంటి సంఘటన పైన దేశవ్యాప్తంగా మాత్రం నిరసన వెల్లబెక్కుతుంది. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా క్యాండిల్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు, అదేవిధంగా అందరూ కూడా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కూడా అమరులకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ యొక్క ఘాతకానికి పాల్పడ్డారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ముక్త కంఠంతో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా జిల్లా 5 కేంద్రాల్లో నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా అయితే క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా అమరులైనటువంటి కుటుంబాలకు నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే పహల్గాం కాల్పుల్లో మరణించడం జరిగిందో ఆ కుటుంబాలకు 50 లక్షల రూపాయల మేర ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఎవరైతే మృతి చెందిన కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిర్మల్లో ఏర్పాటు చేసినటువంటి క్యాండిల్ ర్యాలీలో ముఖ్యంగా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా మంచిర్యాలలో ఏర్పాటు చేసినటువంటి క్యాండిల్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే దివాకర్, అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి క్యాండిల్ ర్యాలీలో మాజీ మంత్రి జోగురామన్న, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి క్యాండిల్ ర్యాలీలో అక్కడ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా పాల్గొని ఎవరైతే అమరులు అయినటువంటి కుటుంబాలకైతే ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా చాలా చోట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధానంగా నిర్మల్, ఖానాపూర్, జనారం లాంటి చోట కూడా అక్కడ వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా ఒక్కరోజు కూడా బంద్ పాటించి
అమరులకు ఘన నివాళి అర్పించడం జరిగింది. ఉగ్రవాదులను తుదిముట్టించాలి, ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ముస్లింలందరూ కూడా శుక్రవారం రోజు తమ యొక్క ప్రార్థన వద్ద కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి కూడా వాళ్ళు నమాజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా ఉగ్రవాదుల యొక్క చర్యను దేశవ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అమరులైనటువంటి కుటుంబాలకు నివాళులర్పిస్తున్నారు. ఎవరైతే ఘాతకాన్ని పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు అయితే మండుతున్నాయి. సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. గత వారం రోజులుగా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మేరకైతే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా నిర్మల్ జిల్లాలో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాలలో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అంతేకాకుండా సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా అదనంగా 1-2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓపెన్ కాస్ట్ గన్ల వద్ద ఇంకా విపరీతమైన వేడి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా కార్మికులు చెప్తా ఉన్నారు. కాబట్టి తమ పని వేళల్లో కూడా మార్పులు చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ప్రజలు బయటికి రావద్దని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ చివరి వారంలోనే ఈ విధంగా ఉంటే మే నెలలో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అయితే ప్రజలైతే భయాందోళన చెందుతున్నారు. వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోపక్క వడగాలులతో కూడినటువంటి ఎండవేడి ఎక్కువగా ఉండడంతో అయితే ప్రజలు ఉక్కపోతతో అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్లయితే పోలీసు మీకోసం అనే కార్యక్రమంలో భాగంగా రామగుండం కమిషనర్ పరిధిలో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇటు నిర్మల్, ఆదిలాబాద్లో కూడా పోలీసులు అనేక రకాల సేవా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. పోలీసులు చేయుతలో భాగంగా ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు ముందుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసు చేతుల భాగంగా ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను అక్కడ పోలీసులు సంప్రదించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అంతేకాకుండా మావోయిస్టుల బాట పట్టకుండా జనజీవన శ్రవంతులు కలవాలని చెప్పేసి పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధించడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎవరైతే అజ్ఞాత నక్సలైట్లు ఉంటారో ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా అయితే పిలుపునిస్తున్నారు. అజ్ఞాతం విడి జనజీవనంలోకి రావాలి అని చెప్పేసి అయితే పోలీసులు పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా మావోయిస్టు కుటుంబాలు, అజ్ఞాతం ఉన్నటువంటి కుటుంబాలను సంప్రదించి వాళ్ళకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయడం, అంతేకాకుండా వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే మావోయిజం బాట పెట్టారో వాళ్ళందరినీ కూడా తిరిగి రావాలని చెప్పేసి అయితే పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల కనిపిస్తూ ఉంటుంది. మరో వార్త విషయానికి వచ్చినట్లయితే నిర్మల్ జిల్లా బైన్సా మండలం కామెల్ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు తమ ఎండిపోతున్నటువంటి పంట పొలాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఎండవేడిమితోటి పంట పొలాలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా గడ్డన్న ప్రాజెక్టు ద్వారా కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలి. నీటిని విడుదల చేయకపోవడం వల్ల మా పంటలన్నీ ఎండిపోతున్నాయని చెప్పేసి వాళ్ళు పంట పొలాలకు సంబంధించినటువంటి పంటతో మాత్రం వాళ్ళు పొలాల వద్ద మోకాళ్ళతో నిరసన కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, భూగర్భ జలాల్లో నీటి వనరు లేకపోవడంతో బోర్లు ఎండిపోవడంతో అయితే తమ పంటలో నష్టపోతున్నాం. కాబట్టి గడ్డన్న ప్రాజెక్టు సంబంధించి ఆ కెనాల్ ద్వారా తమకు నీటిని విడుదల చేయాలి. నీటిని విడుదల చేస్తే తమ పంట పొలాలు ఎండకుండా ఉంటాయని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతా ఉన్నారు. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఇందిరమ్మ ఇళ్ళు చాలా నియోజకవర్గాల్లో అయితే ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా చోట్ల ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను ఎన్నిక ప్రక్రియకు సంబంధించి కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని చెప్పేసి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఎల్లక్కపెట్టలో అయితే అక్కడ గ్రామ ప్రజలైతే అక్కడ అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ సెలక్షన్ కమిటీ ఉంటుందో వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులకే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నారు, కానీ అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వివేక్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన వివేక్ కూడా స్పందించడం జరిగింది. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్ళు చెప్పారు. చెప్పినప్పటికీ కూడా అర్హులు కానిటువంటి వ్యక్తులకు, ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైన వ్యక్తులకు కాకుండా తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులకే ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా చెప్తా ఉన్నారు, అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది.
మరో వార్త విషయానికి వచ్చినట్టయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి లక్ష్మీప్రసాద్ అనేటువంటి విద్యార్థి అనుమానాస్పదంగా బిల్డింగ్ పై నుంచి కింద పడి మృతి చెందినటువంటి సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకోవడం జరిగింది. దీనిపైన ఆ అమ్మాయి మృతి చెందిన సంఘటన పైన కుటుంబ సభ్యులు అదేవిధంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మార్చురీకి అమ్మాయి మృతదేహాన్ని తరలిస్తుండగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. డెడ్ బాడీతో అయితే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అమ్మాయి మృతికి కారకులు ఎవరు, ఎందుకు మృతి చెందాల్సి వచ్చింది, అమ్మాయి బిల్డింగ్ పై నుంచి ఎందుకు దునకాల్సి వచ్చింది, ఈ దునకడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపైన సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి వాళ్ళు పోలీసులను డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి వచ్చి జోక్యం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు కానివ్వండి, కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ చేపడతాం, ఎవరిపైన అనుమానం ఉంటే వాళ్ళని తప్పనిపైన వాళ్ళపైన అరెస్ట్ చేస్తాం, పూర్తి స్థాయిలో సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టి విద్యార్థికి మృతికి కారకుల అయినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకుంటామని చెప్పిన హామీ ఇవ్వడంతో అయితే విద్యార్థి సంఘాలు కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. వీళ్ళ యొక్క ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అయితే మద్దతు తెలపడం జరిగింది. లక్ష్మీ ప్రసన్న కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం సమతలగూడానికి సంబంధించి అక్కడ ఒక మూఢనమ్మకాలకు సంబంధించి ఒక గ్రామం భయంతో ఊరిని ఖాళీ చేసినట్టు. ఆ సమతలగుండంలో 11 కుటుంబాలు ఉంటే ఒకే కుటుంబానికి సంబంధించి ఈ నలుగురు ఒకటే నెలలో మృత్యువాత పడడంతో ఆ 10 కుటుంబాల సభ్యులందరూ కూడా ఆ గ్రామం విలిచి సమీపంలోని మరో గ్రామానికి వెళ్ళడంతో ఒకటే కుటుంబం ఆ గ్రామంలో నివసిస్తున్న నేపథ్యంలో మూఢనమ్మకాల భయంతో ఊరు ఖాళీ అవుతున్న నేపథ్యంలో మహానీస్ ప్రసారం చేసిన కథనం పైన ఆసిఫాబాద్ ఎస్సీపీ చిత్తరంజన్ ఆ యొక్క గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ మూఢనమ్మకాలకు సంబంధించి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. మూఢనమ్మకాలను ప్రాళదొలుకోవాలి, అదేవిధంగా మీరు అందరూ కలిసి ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో తమ దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వంలోని ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా సమతలగుండలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ అందడం లేదు, అదేవిధంగా అక్కడ వైద్యపరమైనటువంటి సేవలు అందడం లేదని చెప్పేసి ఏఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి ఏఎస్పీ హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు. రానున్న మరో వారం రోజుల్లో జరిగేటువంటి విషయాలను మరో వారంలో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్ ఆదిలాబాద్.